పేపర్ లీక్ అయింది. లీక్ అయితే వచ్చేసి జాస్లలో అంటే విమానాలలో తీసుకుపోతున్నా అంటే ఎక్కడైనా మనం పేపర్లో కానీ ఏ వార్తలలో కానీ దొంగతనం జరిగింది పేపర్ పోయేటప్పుడు నీట్ పేపర్ పోయేటప్పుడు నేను వార్తలు చూసినామా మనం? చూడలేదు కదా. అసలుకి ఎక్కడ ప్రాబ్లం ఎక్కడైంది? నీట్ పేపర్ సెట్ చేసే దగ్గర అయింది. ఆ కమిటీ ఎవరైతున్నారో ఆ కమిటీ వాళ్ళని కూర్చోబెట్టి ఎక్కడ ఈ మిస్టేక్ జరిగింది ఎన్నో వచ్చేసి మీ దగ్గర ఉంటాయి కదా, సేఫ్టీ అనేది ఉంటుంది. ఆ సేఫ్టీలో ఎవరు ఇంతగానం చేస్తున్నారు? ఆ చైర్మన్ వచ్చేసి ఏంటిది ఆ డైరెక్టర్ని మీరు సస్పెండ్ చేసిర్రా? ఏంటి బాధ్యతగా వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ని చేశారా? ఎందుకంటే ఒకటి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు ఇదే జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు వచ్చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి? దేశంలో మొత్తం వచ్చేసి ఈ రోజు యువత ఈ సోషల్ మీడియాకు అట్రాక్ట్ చేసింది ఎవరు? మీరే కదా. ఈ రోజు క్వశ్చన్ చేస్తే ప్రతి ఒక్కరిని పాకిస్తాన్లు అంటారు. నీటి పేపర్ లీక్ అయింది అంటే ఎక్కడైతే వచ్చేసి పేపర్ సెట్ చేస్తున్నారో అక్కడి నుంచే లీక్ అయింది. దాని దగ్గర నుంచి మీరు ఏంటిది విచారణ మొదలు పెట్టాలి. కానీ ఈరోజు నేను వచ్చేసి దాన్ని సాల్వ్ చేసేసిన నేను విమానాల నుంచి తీసుకుపోతున్నా అని చెప్తుంటే ఇది సిగ్గు తప్పిన మీ ప్రభుత్వం చేసే పని అంటున్నా. ఈరోజు నిజంగానే మోడీ గారు భారతదేశాన్ని వచ్చేసి ప్రేమిస్తున్నా అని చెప్పేసి అంటే ఒకప్పుడు 60 రూపాయల డాలర్ రేట్ ఉన్నప్పుడు నేను పుట్టినందుకే సిగ్గుపడుతున్నా అన్నావు కదా. ఈరోజు 96 రూపాయలు దాటిన డాలర్ వాల్యూ. అప్పుడే వచ్చేసి నువ్వు రాజీనామా చేయాలి, నువ్వు అసలు పారిపోవాలి దేశం వదిలి. అలాంటిది ఇప్పటికి కూడా వచ్చేసి నువ్వు చెప్పేదంతా వచ్చేసి శ్రీరంగ అని చెప్తే ఎవడు నమ్మడు. ఈ రోజు యువతను వచ్చేసి ఈ విధంగా రోడ్డు మీదకి తీసుకొచ్చింది నువ్వే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానది నువ్వే. ప్రభుత్వ సంస్థలన్నింటినీ అంబేసింది నువ్వే. ఈ రోజు అదాని అంబానీకి తప్ప మిగతా వాళ్ళందరూ అంటే పేదవాళ్ళను దోచుకుంటున్నావు, పెద్దోడికి పెడుతున్నావు. ఇది తప్ప నువ్వు ఈరోజు చేసినది పెట్రోల్ విషయంలో కానీ డీజిల్ విషయంలో కానీ ఇప్పటికీ రష్యా మొన్న ఏం జరిగింది? 3 షిప్పుల మీద వచ్చేసి అమెరికా వాడే వచ్చేసి అటాక్ చేస్తాడు, మిజైల్ కొడతాడు. ఎందుకు కొట్టినావు అంటే మోడీ దొంగతనంగా వచ్చేసి రష్యా నుంచో ఇరాన్ నుంచో వచ్చేసి పెట్రోల్ డీజిల్ కొంటున్నాడేమో అని చెప్పేసి నిన్ను దొంగ అంటున్నాడు. నువ్వు ఈ రోజున వచ్చేసి ట్రంప్ కోసము నువ్వు దేశాన్ని మొత్తానికి పక్కన పెట్టి ట్రంప్ ఆడించినట్టు ఆడుతున్నా కూడా నిన్ను నమ్మకుండా ఈ రోజు వచ్చేసి మన కార్గో వచ్చేసి షిప్ను వచ్చేసి మూడింటిని కొట్టినావంటే ఈరోజు మోడీని దొంగ అని చెప్పేసి ట్రంపే చెప్తున్నట్టు కదా. కొట్టినా అని ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆయన? 3 కొట్టింది దొంగతనంగా భారతదేశానికి మోడీ తీసుకుపోతున్నాడేమో అంటున్నాడంటే నువ్వు దొంగవు అని చెప్పేసి ఆల్రెడీ డిక్లరేషన్ చేసిండు.